నమస్తే. రాశి ఫలితాలకు సంబంధించి జూన్ మాసానికి సంబంధించి తెలుసుకుంటున్నాం. మిథున రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ మిస్ అయినా కానీ మనం ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయొద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మిథున రాశి వారికి ఏ విధంగా ఉందని ఇన్ జనరల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా మిథున రాశి ఫలితాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. సో మిథున రాశి ఏ విధంగా ఉంది జూన్ మాసానికి సంబంధించి చెప్పండి. మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుందని చెప్పాలి. ఓకే. మనకి 12వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు. అంటే మనకి ఖర్చులు ఎలా వస్తున్నాయి, ఎక్స్పెండిచర్ ఎలా వస్తుందో తెలియని ఒక పరిస్థితి. కొంచెం ఓరట ఎప్పుడు కలుగుతుందంటే ఆఫ్టర్ 15th. ఎందుకంటే మనకి మిగతా గ్రహాలన్నీ కూడా మనకి 12వ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు సన్ ఉన్నాడు, మెర్కురీ, వీనస్ అందరూ 12th లోనే ఉన్నాడు. అంటే మనకి తప్పక ఖర్చులు, అంటే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఖరీదైన వస్తువు అంటే లాంగ్ టర్మ్ లో మనకి వస్తుంది, కానీ ఈ నెల మనకి ఖర్చే కదా, మరి లెక్క ఖర్చు అలాగే అవుతుంది. లాంటిది కొంటే బోలెడంత ఖర్చు అయిపోతుంది. మరి ట్రావెలింగ్, పోనీ మన ఎంజాయ్మెంట్ కి వెళ్తాము, ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కి వెళ్తాము అనుకుంటే అది ఖర్చే కదా. ఇప్పుడు ఖర్చు లేనిదే అసలు జీవితం అంటే ఒక రోజు కూడా గడవదు కదా. సో రోజు ఏదో ఒక ఖర్చు ఉంటూనే ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఎక్కువ ఎందుకు చెప్తున్నాము అంటే ఇదే 4 గ్రహాలు మనకేమో 12వ ఇంట్లో ఉన్నాయి. అలాగే మనం చూసాము అంటే 10వ ఇంట్లో ఏమో రాహు ఉన్నాడు, 9వ ఇంట్లో ఏమో మనకి శని ఉన్నారు, శని భగవానుడు. సో భాగ్యంలో శని ఉన్నాడు కనుక తప్పక భాగ్యం బాగుంటుంది. కానీ ఈ నెల ఎస్పెషలీ ఎక్స్పెండిచర్ ఎక్కువ అని చెప్తే ఇన్కమ్ ఉన్నట్టే లెక్క అక్కడ. కానీ ఏంటంటే వీళ్ళకి గుర్తింపు అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే పై వాళ్ళతో మనం సన్నిహితంగా ఉండలేకపోతాము. అంటే ఏంటంటే మన రియాలిటీకి వచ్చాము అంటే ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్, ఒకరికొకళ్ళ భేదాలు రావడం అనేది జరుగుతుంది ఈ నెల. అంటే పై వాళ్ళతో నేను చెప్పేది. కొలీగ్స్ మాత్రం సహకరిస్తారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా బాగానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికైన అధిపతి బుధుడేమో మళ్ళీ ఈ రాశికి వస్తున్నాడు కనుక కొంచెం బెటర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మాత్రం అన్నిట్లోనూ కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పాలని. స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే 12 ఇంకా ఖర్చు పెట్టండి అంటే వాళ్ళు ఖర్చు పెట్టట్లే, పక్క వాళ్ళు ఖర్చు పెడితే వాళ్ళు వెళ్తున్నారు. సో వాళ్ళు లోన్ తీసుకుని కూడా వెళ్తారు. సో ఇవన్నీ ఏంటంటే ప్రతి చూపిస్తోంది అనమాట, గ్రహ పొజిషన్స్ అన్ని చూపిస్తున్నాయి. అంటే వెళ్తారు, బాగుంటుంది వాళ్ళకి. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ బాగుంటుంది, వాళ్ళు కొంచెం సుఖపడతారు చెప్దాం. వాళ్ళకి కావాల్సింది వస్తుంది కనుక మనకి ఏంటంటే హ్యాపీగా ఉంటారు అని చెప్పాలన్నమాట. అలాగే మహిళలకి, ఈ రాశిలో ఉన్న మహిళలకు కూడా కొన్ని ఇబ్బందులు, ఎస్పెషలీ పిల్లలతో తప్పదు. అలాగే హెల్త్, అలాగే పెద్దవాళ్ళ హెల్త్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు ఉంటారు, వేరే చోట ఉన్నా కూడా కొన్ని ఏంటంటే ఆ యాంగ్జైటీ అనేది ఉంటుంది హెల్త్ పరంగా. అలాగే ఏంటంటే మన హెల్త్ కూడా చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నెలంతా అలాగే ఉంది. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కూడా కొన్ని అడ్డంగాలు కొన్ని తప్పవు. అంటే ఏంటి, క్లోజ్నెస్ అనేది రావాలి అంటే కొంచెం దాని మీద వర్క్ చేయాలి ఇద్దరు కలిసి అనేది సూచన అనమాట. సో ఏంటంటే కొంతమంది పరిస్థితులు బాగుంటే కొంతమంది పరిస్థితులు చేయలేకపోతారు, మనం అలా అనడానికి కూడా లేదు. సో చేయలేనప్పుడు ఏంటంటే కొంచెం ప్రయత్నం ఎక్కువ చేయాలి అని చెప్పడానికి అనమాట. సో బాగా ప్రయత్నం చేస్తే కనుక బాగుంటుంది. అలాగే పాలిటీషియన్స్కి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. ఎందుకంటే మనకి 15th తర్వాత మనకి సన్ మూవ్ అవుతున్నాడు అనమాట. కానీ 3rd లార్డ్ ఏమో మనకి అదే రాశికి మూవ్ అవుతున్నాడు కనుక కొంచెం ఇబ్బందులు తప్పవు. అలాగే కంఫర్ట్ లెవెల్ కూడా కొంచెం తగ్గుతుంది. అంటే ఏంటంటే నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, నేను సేవ్ చేసుకున్నాను, ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే దాంట్లో కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ నెల. అదొకటి. అండ్ ఆల్సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమనేది సూచన అనమాట. కొత్తగా బిజినెస్ ఏమి స్టార్ట్ చేయదు ఈ నెల. ఈ ఒక నెలకేగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ మరీ ఎక్కువ భారీగా పెట్టకుండా కొంచెం ఆచితూచి అంటూ ఉంటాం కదా, మన పెద్దలు చెప్తూ ఉంటారు, కొంచెం చూసుకుని పెట్టచ్చు, అడుగులు వేసుకోవడం మంచిది అనేది సూచన అనమాట. పాలిటీషియన్స్ నేను చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. అలాగే విష్ణు సహస్రనామం తప్పక చదువుకోవాలి ఎవ్రీ వెడ్నెస్డే. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ 12లో ఉన్నాయి కనుక ఎక్స్పెన్సెస్ అంటే
మితిమీరుతుందన్నమాట. అది ఎలా వస్తుందో కూడా మనకి తెలీదు. అది ముందే నేను మెన్షన్ చేశాను. సో, అందుకోసం విష్ణు సహస్రనామం చేసుకోవడం, అలాగే ఏంటంటే గోవుకి ఏదో పెట్టడం, గడ్డి పెట్టడం గానీ, లేకపోతే బెల్లంతో కూడినది ఏదైనా చపాతీలు వీట్ తోటి, బికాజ్ సన్ వస్తున్నాడు కదా! సో, ఇవన్నీ చేయడం అనేది మంచిది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా చాలా మంచిది సండే అన్నమాట. అండ్ పెద్దవాళ్ళ హెల్త్ చాలా సెన్సిటివ్ అవుతుంది కనుక ఆదిత్య హృదయం వాళ్ళని చదువుకోమండం అనేది ఇంకా మంచిది. చదువుకుంటే ఇంకా మంచిదన్నమాట. బావుంటుంది. 10th రాహు కనుక తప్పక కెరియర్ మాత్రం వీళ్ళకి బావుంటుంది. కానీ కొన్ని ఇబ్బందులు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అదైతే తప్పదు. ఎందుకంటే మిగతా ప్లానెటరీ పొజిషన్స్ కూడా బాగున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మాత్రం తప్పక వస్తాయి. ఫారిన్ టచ్ వస్తుంది. రైట్. సో, చాలా అంటే చాలా బాగా చెప్పారు. మిథున రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల్లో చాలా సూపర్‌గా ఉంటుంది. అందులో ఒకటి చక్కటి ప్రమోషన్స్ ఉంటాయి. మీ గ్రోత్ బావుంటుంది. ఇలాంటివి చాలా బాగా చెప్పారు. పరిహారాలు చెప్పారు. ముఖ్యంగా పరిహారాల్ని చేసుకునే ప్రయత్నం చేయండి. అది చేస్తూనే వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకునే ప్రయత్నం కూడా చేయండి. అది పరిశీలించుకుంటేనే మీరు చేసే పరిహారాలకి ఫలితం బావుంటుంది. ఏదేమైనప్పటికీ మిథున రాశి వారందరూ కూడా బావుండాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మిథున రాశి వారందరికీ షేర్ చేస్తే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. సో, అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.